హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10th క్లాస్ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసి ఈ ఏప్రిల్ 27th నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయనేటువంటి న్యూస్, ఇంకా దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది కదా. అందులో భాగంగానే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్లో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ నేను టీచ్ చేసి అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ 10th క్లాస్ సోషల్ మోడల్ క్వశ్చన్ పేపర్ని అయితే ఈ 2022 మేలో జరగబోయేటువంటి ఆ సోషల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మామూలుగా ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఈ సోషల్ కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా పేపర్ 1 పేపర్ 2 ఉండేటివి. ఈ ఇయర్ మాత్రం ఓన్లీ ఒక పేపరే 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మోడల్ పేపర్నే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో రాబోయేటువంటి 10th క్లాస్కి సంబంధించినవి, అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ని ఇంకా టాపిక్స్ అన్నింటినీ కూడా నెక్స్ట్ ఇయర్ నేను ఫ్రెష్గా అయితే టీచ్ చేస్తాను. కాబట్టి ముందే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఇయర్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఈ ఇయర్ నేను టీచ్ చేసినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మిగతా మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా చూడొచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన 10th క్లాస్ సంబంధించినటువంటి సోషల్ మోడల్ క్వశ్చన్ పేపర్ని కనుక చూసుకుంటే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేసి మన సోషల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. మనకి ఎగ్జామ్ రాయడానికి టైం వచ్చేసి 3 hours 15 minutes అయితే ఉంటుంది. అంతేకాకుండా మన క్వశ్చన్ పేపర్లో టోటల్గా 4 సెక్షన్స్గా అయితే మన క్వశ్చన్ పేపర్ అయితే డివైడ్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ యొక్క టైటిల్, ఇంకా అంతేకాకుండా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ కూడా చూద్దాం. ముందుగా ఆ టైటిల్ చూడండి. 10th క్లాస్ సోషల్ స్టడీస్ పేపర్ 1 and 2, టైం వచ్చేసి 3 hours 15 minutes, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. సిలబస్ కనుక చూసుకుంటే లెసన్స్ 1, 2, 3, 4, 5, 13, 14, 16, 17 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. అందులో ఫస్ట్ వన్ చూడండి. 15 minutes ఆర్ అలాటెడ్ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ ఇన్ అడిషన్ 2.5 hours ఫర్ రైటింగ్ ఆన్సర్స్. సరే, ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ని చదవడం కోసం 15 minutes అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయితే జరిగింది. 3 hours వచ్చేసి మనం ఎగ్జామ్ రాయడానికి టైం అయితే కేటాయించడం జరిగింది అనమాట. టోటల్గా 3 hours 15 minutes అయితే మనకి ఎగ్జామ్ రాయడానికి టైం అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. ఆల్ ఆన్సర్స్ షుడ్ బి రిటన్ ఇన్ ది గివెన్ సపరేట్ ఆన్సర్ షీట్స్. మనం క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి మనం రాసే ప్రతి ఆన్సర్ కూడా మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్లోనే రాయాలి. థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. దెర్ ఆర్ 4 sections and 33 questions ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో టోటల్గా 4 sections and 33 questions అయితే ఇవ్వడం జరిగింది. ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ చూడండి. దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఇన్ సెక్షన్ 4. మనకి క్వశ్చన్ పేపర్ మొత్తంలో కూడా మనకి సెక్షన్ 4లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మనకు ఒక క్వశ్చన్లో ఏ అండ్ బి అని డివైడ్ చేయబడి ఏ లేదా బి ఏదో ఒకటి రాయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో ఏ అండ్ బి డివైడ్ చేయబడి ఏబిలో ఏదో ఒకటి రాయొచ్చు. దాన్ని ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ అంటారు. అలాంటి క్వశ్చన్స్ సెక్షన్ 4లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం సెక్షన్ 1 అయితే చూద్దాం. సెక్షన్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఎన్ని మార్క్స్ అయితే కేటాయించడం జరిగిందనేది చూద్దాం. చూడండి, నోట్ చూడండి. నెంబర్ 1 వచ్చేసి ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఇన్ 1 word ఆర్ ఫ్రేజ్. సెకండ్ నోట్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడ 12 questions అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 mark చొప్పున టోటల్ 12 questionస్కి ఆన్సర్ చేస్తే 12 marks అయితే వస్తాయి. అందులో ఫస్ట్ వన్ చూడండి. వాట్ ఆర్ ది 3 ranges ఆఫ్ హిమాలయాస్? అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది రాంగ్ పేర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆ పేర్స్ అయితే చూడండి. ఫిషింగ్ ప్రైమరీ సెక్టార్, ఐటీ సెక్టార్ వచ్చేసి ఆర్గనైజ్డ్ సెక్టార్, టాటా మోటార్స్ వచ్చేసి సెకండరీ సెక్టార్, మైనింగ్ వచ్చేసి సర్వీస్ సెక్టార్.
ఇందులో మనం రాంగ్ పేరుని అయితే గుర్తించాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ది సెకండ్ పేర్. ఇచ్చినటువంటి ఆ రెండు పేర్స్లో ఫస్ట్ పేర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ పేరుని అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఇండియాలో వచ్చేసి పార్లమెంటరీ సిస్టమ్ అయితే ఉంది, మరి యుఎస్లో అయితే ఎటువంటి సిస్టమ్ అయితే ఉంది అనేది అక్కడ మనకి ఇచ్చినటువంటి సెకండ్ పేరు, దాన్ని మనము ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ది గివెన్ చార్ట్ అండ్ ఆన్సర్. మనకి ఫస్ట్ పక్కన ఒక చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ చార్ట్ని చూసి మనకి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. చూడండి, సెక్టార్ ఇవ్వడం జరిగింది. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ రూరల్, అర్బన్. సెక్స్ మేల్ ఫీమేల్, ఆల్ వర్కర్స్ అయితే ఇలా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ముందుగా అగ్రికల్చర్ సెక్టార్లో రూరల్ వచ్చేసి 68 అయితే ఉంటుంది, 68% అయితే ఉంటుంది. అర్బన్లో వచ్చేసి కేవలం 8% అయితే ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్లో మేల్ వచ్చేసి 47% అయితే ఉన్నారు, ఫీమేల్స్ వచ్చేసి 69% అయితే ఉన్నారు, ఆల్ వర్కర్స్ వచ్చేసి 53% అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టార్ కనుక మనం చూసుకుంటే రూరల్లో వచ్చేసి 70% అయితే ఉంది, అర్బన్లో వచ్చేసి 34% ఉంది. ఇండస్ట్రీ సెక్టార్లో మేల్స్ వచ్చేసి 34% ఉన్నారు, ఫీమేల్స్ వచ్చేసి 16% ఉన్నారు, ఆల్ వర్కర్స్ వచ్చేసి 22% అయితే ఉన్నారు. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో చూసుకుంటే సర్వీస్ సెక్టార్లో రూరల్ వచ్చేసి 15% అయితే ఉంది, అర్బన్లో వచ్చేసి 58% అయితే ఉంది, మేల్స్ వచ్చేసి 19% మేల్స్ అయితే సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నారు, ఫీమేల్స్ వచ్చేసి 15% అయితే పనిచేస్తున్నారు సర్వీస్ సెక్టార్లో, ఆల్ వర్కర్స్ వచ్చేసి 25% అయితే సర్వీస్ సెక్టార్లో ఉన్నారు. మనం కింద చూసుకుంటే రూరల్లో వచ్చేసి టోటల్గా అగ్రికల్చర్ సెక్టర్ 68, ఇండస్ట్రీ సెక్టర్ 17, సర్వీస్ సెక్టర్ 15, టోటల్ 100. అర్బన్లో 8, 34, 58, 100. మేల్ పర్సెంటేజ్ వచ్చేసి అగ్రికల్చర్లో 48, ఇండస్ట్రీలో 34, సర్వీస్ సెక్టార్లో 19 కాబట్టి టోటల్ 100. ఫీమేల్స్ వచ్చేసి అగ్రికల్చర్లో 69, ఇండస్ట్రీ సెక్టార్లో 16, సర్వీస్ సెక్టార్లో 15. ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే చూడండి. ఇన్ విచ్ సెక్టార్ ఈజ్ ది ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ లో. ఇచ్చినటువంటి అన్నింటిలో ఏ సెక్టార్లో ఫీమేల్ నెంబర్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది అనేది మన క్వశ్చన్. మనకి పక్కన ఇచ్చినటువంటి ఆ టేబుల్ అయితే చూసి మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫైండ్ ది ఆడ్ వన్. ఇచ్చినటువంటి దానిలో ఏది రాంగ్ అనిపిస్తుంది అనేది మనం రాయాలి. ఏ వచ్చేసి క్రిప్స్ మిషన్ 1942, బి వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ 1909, సి వచ్చేసి లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఇన్ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్, డి వచ్చేసి ఐఎన్ఏ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. ఇందులో మనం ఆడ్ వన్ అయితే సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ది చూడండి. సి ది టైమ్ లైన్ అండ్ ఆన్సర్. ఫస్ట్ వన్ వచ్చేసి 1935 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, సెకండ్ వన్ 1937 ఎలక్షన్స్ ఫర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్, థర్డ్ వన్ వచ్చేసి 1939 వరల్డ్ వార్ 2 స్టార్టెడ్. ఇప్పుడు కింద క్వశ్చన్ చూడండి. వేర్ వర్ ది ఎలక్షన్స్ టు ది ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ హెల్డ్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. టు విచ్ ఆర్గనైజేషన్ దిస్ లోగో బిలాంగ్స్. పక్కన మనకి ఒక లోగో అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆ లోగో వచ్చేసి ఏ ఆర్గనైజేషన్కి సంబంధించింది అని అడుగుతున్నారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి. సీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ముందుగా టేబుల్ అయితే చూద్దాము. బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ జూలై 2028 1914లో జరిగింది. రష్యన్ రెవల్యూషన్ వచ్చేసి 1917లో జరిగింది. ఎండ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేసి 1918లో జరిగింది. ఆ టైం లైన్ని బట్టి మనకి ఒక క్వశ్చన్ అయితే అడిగినారు చూడండి. ఫర్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ హెల్డ్. మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి ఇయర్, లాస్ట్ ఇచ్చినటువంటి ఇయర్, వరల్డ్ వార్ స్టార్టింగ్, వరల్డ్ వార్ ఎండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇచ్చిన దాంట్లో నుంచి ఫస్ట్ దాన్ని తీసేస్తే మనకి ఎన్ని ఇయర్స్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ చూడండి 10th క్వశ్చన్ చూడండి. ఇన్ చైనా ద రిపబ్లిక్ వాజ్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. ఏ వచ్చేసి రియలిజం, బి వచ్చేసి న్యూ డెమోక్రసీ, సి వచ్చేసి ప్రెసిడెన్షియల్ సిస్టమ్, డి వచ్చేసి పార్లమెంటరీ సిస్టమ్. నెక్స్ట్ 11th చూడండి. వాట్ డస్ ది మ్యాప్ ఎక్స్ప్లెయిన్. పక్కన ఒక మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మ్యాప్లో ద జర్మన్ ఎంపైర్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 అని అయితే ఇవ్వడం జరిగింది. ఆ మ్యాప్ వచ్చేసి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో మనం చెప్పాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. టెంపరేచర్స్ ఆర్ మినిమమ్ ఇన్ వింటర్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా,
సౌత్ ఇండియా, నార్థన్ మోస్ట్ ఇండియా అనేది మనము ఈ నాలుగిట్లో ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఇచ్చినటువంటి వాటిని మన మ్యాప్ ప్రకారం నార్త్ నుంచి సౌత్ వరకు అరేంజ్ చేసి వెళ్ళాలి. యమున, తపతి, నర్మదా, గోదావరి అయితే ఇచ్చినారు. వాటిని మ్యాప్ ప్రకారం అయితే మనము అరేంజ్ చేయాలి. ఇవి టోటల్గా సెక్షన్ 1లో ఉన్నటువంటి టోటల్ 12 క్వశ్చన్స్. 12కి 12 కరెక్ట్గా ఆన్సర్ రాస్తే మనకి 12 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 2 అయితే చూడండి. సెక్షన్ 2లో నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ చూడండి, ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. సెకండ్ నోట్ చూస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మనకి సెక్షన్ 2లో టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 8 × 2 = 16 మార్క్స్ అయితే వస్తాయి మొత్తం రాస్తే. అందులో ఫస్ట్ వన్ చూడండి, వాట్ ఈజ్ బాబర్. 14th క్వశ్చన్ చూడండి, మనీ కాంట్ బై ఆల్ ద థింగ్స్ దట్ యు నీడ్. దాని గురించి కామెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ 15th చూడండి, రైట్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ ది గివెన్ టేబుల్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, టోటల్. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఆర్గనైజ్డ్లో 8 ఉంది, అన్ఆర్గనైజ్డ్లో 92 ఉంది, టోటల్ 100. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వచ్చేసి ఆర్గనైజ్డ్లో 50 ఉంది, అన్ఆర్గనైజ్డ్లో 50 ఉంది, టోటల్ వచ్చేసి 100. నెక్స్ట్ చూడండి, సీ ద మ్యాప్ అండ్ ఆన్సర్. ఏ వచ్చేసి నేమ్ ద రివర్ ఫ్లోయింగ్ త్రూ టిబెట్ కాల్డ్ సాంగ్పో. బి వచ్చేసి ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ వారణాసి. ఈ 2 క్వశ్చన్స్కి అయితే మనం ఆ మ్యాప్ చూసి అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి, వై డిడ్ ద ఇండియన్ సోల్జర్స్ జాయిన్ INA. 18th క్వశ్చన్ చూడండి, విత్ విచ్ కంట్రీస్ డిడ్ బిస్మార్క్ మేడ్ ది సీక్రెట్ అలియన్సెస్. 19th క్వశ్చన్ చూడండి, సీ ద టేబుల్ అండ్ ఆన్సర్. టేబుల్లో USA, USSR, జర్మనీ అయితే ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ప్రోగ్రామ్స్ USA వచ్చేసి న్యూ డీల్, USSR వచ్చేసి కరెక్టివ్ ఫార్మ్స్, జర్మనీ వచ్చేసి మాస్కర్ ఆఫ్ జ్యూస్ అయితే చేయడం జరిగింది. అందులో ఏ చూడండి, హూ ఇంట్రడ్యూస్డ్ కలెక్టివైజేషన్ ఆఫ్ ఫార్మ్స్. బి వచ్చేసి న్యూ డీల్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ కంట్రీ. వీటికైతే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి, మెన్షన్ ఎనీ వన్ కండిషన్ లేడ్ ఇన్ ది వర్సాలిస్ ట్రీటీ. అది మన 20th క్వశ్చన్. టోటల్గా సెక్షన్ 2లో ఉన్నటువంటి 8 క్వశ్చన్స్ అవి. 8కి 8 కరెక్ట్ రాస్తే 8 × 2 = 16 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 3 అయితే చూడండి, నోట్లో చూస్తే ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. మనకి సెక్షన్ 3లో కూడా టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ చొప్పున 8 × 4 = 32 మార్క్స్ అయితే వస్తాయి. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిందే. 21 చూడండి, వాట్ వాజ్ ఫిబ్రవరి రెవల్యూషన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ ది గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. పక్కన ఉన్నటువంటి మ్యాప్ని అబ్జర్వ్ చేసి కింద ఇచ్చినటువంటి 2 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. ఏ చూడండి, విచ్ చైనీస్ రీజియన్ వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ జపాన్. బి వచ్చేసి మెన్షన్ ఎనీ 2 ప్లేసెస్ విచ్ వర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ జపాన్ అండ్ లయింగ్ ఆన్ ఇట్స్ వెస్టర్న్ సైడ్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 24th క్వశ్చన్ చూడండి, ఫర్ ఏ ఫ్యామిలీ ఇన్ రూరల్ ఏరియా ఇన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2009 and 2010, రైస్ పర్చేస్డ్ ఫ్రమ్ రేషన్ షాప్స్ అకౌంట్ ఫర్ 53% and 33% రెస్పెక్టివ్లీ. The rest they buy from markets in West Bengal and Assam. Only 11% and 6% of rice is purchased from ration shops. Where would people be better off and why? దానికి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 25th క్వశ్చన్ అయితే చూడండి, సీ ద టేబుల్ అండ్ డ్రా ది బార్ గ్రాఫ్. మనం ఇచ్చినటువంటి టేబుల్ని చూసి మనం బార్ గ్రాఫ్ అయితే గీయాలి. బార్ గ్రాఫ్లో చూడండి, ఇయర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది. 1972లో అయితే 74% అగ్రికల్చర్, ఇండస్ట్రీ 11%, సర్వీసెస్ వచ్చేసి 15% అయితే జరిగింది. 2009 and 10లో చూసుకుంటే అగ్రికల్చర్ వచ్చేసి 53% చేస్తున్నారు, ఇండస్ట్రీ వచ్చేసి 22% అయితే ఉంది, సర్వీసెస్ వచ్చేసి 25% అయితే ఉంది. నెక్స్ట్ 26th క్వశ్చన్ అయితే చూడండి, వాట్ ఆర్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ దోస్ ఆర్ డైరెక్టెడ్ బై ది ఇండియన్ రూరల్ వర్కర్స్ అండ్ లేబరర్స్. 27th క్వశ్చన్ చూడండి, వై ఆర్ హిమాలయాస్ ఇంపార్టెంట్ టు అస్. 28th క్వశ్చన్ చూడండి, సీ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. అందులో ఇచ్చినటువంటి మన ఇండియా మ్యాప్ని అయితే చూసి ఆన్సర్ అయితే చేయాలి. నేమ్ ద కంట్రీస్ దట్ షేర్ ల్యాండ్ బౌండరీస్ విత్ ఇండియా. బి వచ్చేసి వాట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ నార్థన్ సౌతర్న్ ఎండ్స్ ఆఫ్ ఇండియా. ఇది మన సెక్షన్ 3లో ఉన్నటువంటి 8 క్వశ్చన్స్. 8కి 8 మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 8 × 4 = 32 మార్క్స్ అయితే మనకు వస్తాయి. నెక్స్ట్
ఫైనల్గా సెక్షన్ 4 అయితే చూడండి, అందులో నోట్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, నెంబర్ 2 వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, నెంబర్ 3 వచ్చేసి దేర్ ఈజ్ ఇంటర్నల్ చాయిస్ ఫర్ ఈచ్ క్వశ్చన్. మనకి సెక్షన్ 4లో టోటల్ 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి క్వశ్చన్లో కూడా ఇంటర్నల్ చాయిస్ 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ రెండింటిలో ఏదో క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలి. అలా చేస్తే 5 × 8 = 40 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 29th క్వశ్చన్ అయితే చూడండి, అందులో ఏ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. ఆర్ బి వచ్చేసి డిస్క్రైబ్ ది యూనిటరీ అండ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ యాజ్ డిస్కస్డ్ ఇన్ ది సిఏ డిబేట్స్. నెక్స్ట్ 30th క్వశ్చన్లో ఏ చూడండి, ద డెవలప్మెంట్ ఆఫ్ ఆనంద్ మే నాట్ బి ది డెవలప్మెంట్ ఆఫ్ యువర్ విజయ్. ఎక్స్ప్లెయిన్. ఆర్ బి వచ్చేసి రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. ఇందులో పారాగ్రాఫ్ అయితే ఇచ్చినారు, దాన్ని చదివి మనం కామెంట్ అయితే చేయాలి. చూడండి, ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఈజ్ స్టిల్ గివెన్ లెస్ ప్రియారిటీ బై పేరెంట్స్ కంపేర్డ్ టు బాయ్స్ ఎడ్యుకేషన్. వైల్ గర్ల్స్ మే స్టడీ ఫర్ ఏ ఫ్యూ క్లాసెస్, దే మే నాట్ కంప్లీట్ దేర్ స్కూలింగ్. A welcome trend in Himachal Pradesh is the lower gender bias. Himachal parents have ambitious educational goals for their girls just as for their boys. ఇది చదివి మనం దాని గురించి మనమైతే కామెంట్ అయితే రాయాలి. నెక్స్ట్ 31 అయితే చూడండి, 31Aలో వచ్చేసి అబ్జర్వ్ ది టేబుల్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ అయితే చూడండి, సమ్ డేటా రిగార్డింగ్ ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ ఫర్ 2013 ప్రకారం ఇండియా ఇంకా దాని యొక్క నేబర్ కంట్రీస్ యొక్క కొంత డేటా అయితే ఇవ్వడం జరిగింది. అందులో కంట్రీస్ వచ్చేసి చూడండి, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ అయితే ఇవ్వడం జరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ డాలర్స్లో అయితే చూద్దాం. శ్రీలంక వచ్చేసి 5117, ఇండియా వచ్చేసి 3285, పాకిస్తాన్ వచ్చేసి 2566, మయన్మార్ వచ్చేసి 1817, బంగ్లాదేశ్ వచ్చేసి 1785, నేపాల్ వచ్చేసి 1137. తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ ఇయర్స్. శ్రీలంకలో వచ్చేసి 75.1, ఇండియాలో వచ్చేసి 65.8, పాకిస్తాన్లో వచ్చేసి 65.7, మయన్మార్లో వచ్చేసి 65.7, బంగ్లాదేశ్లో వచ్చేసి 69.2, నేపాల్లో వచ్చేసి 69.1. నెక్స్ట్ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అయితే చూస్తే శ్రీలంకలో 9.3, ఇండియాలో 4.4, పాకిస్తాన్లో 4.9, మయన్మార్లో 3.9, బంగ్లాదేశ్లో 4.8, నేపాల్లో 3.2. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కనుక చూస్తే శ్రీలంక 12.7, ఇండియా 10.7, పాకిస్తాన్ 7.3, మయన్మార్ 9.4, బంగ్లాదేశ్ 8.1, నేపాల్ 8.9. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ర్యాంక్ ఇన్ ద వరల్డ్లో కనుక చూస్తే శ్రీలంక 92, ఇండియా 136, పాకిస్తాన్ 146, మయన్మార్ 149, బంగ్లాదేశ్ 146, నేపాల్ వచ్చేసి 157. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లకు అయితే ఆన్సర్ చేద్దాం. వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ స్కూలింగ్ ఇన్ పాకిస్తాన్? బి వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ బెటర్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సి వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ లీస్ట్ ఇన్ ఓవరాల్ ఆస్పెక్ట్స్. డి వచ్చేసి వాట్ ఆర్ ది నెసెసరీ టు డెరైవ్ HDI. ఆర్ బి చూడండి, ఆన్సర్ ద క్వశ్చన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ టైమ్ లైన్ చార్ట్. కింద ఇచ్చినటువంటి ఆ టైమ్ లైన్ చార్ట్ని ఉపయోగించి వాటి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. ముందుగా చూడండి, ప్రోక్లమేషన్ ఆఫ్ ది Weimar Republic, November 9, 1918. Hitler becomes Chancellor of Germany, January 30, 1933. Germany invades Poland, beginning of the Second World War, September 1, 1918. Germany invades the USSR, June 22, 1941. Mass murder of the Jews begins, June 23, 1941. Soviet troops liberate Auschwitz, January 27, 1945. అలైడ్ విక్టరీ ఇన్ యూరప్, May 8, 1945. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ వచ్చేసి వాట్ వాజ్ ది ఇమీడియట్ కాజ్ ఫర్ ది సెకండ్ వరల్డ్ వార్. బి వచ్చేసి వెన్ డిడ్ ది యునైటెడ్ స్టేట్స్ ఎంటర్ ఇన్ టు ది వరల్డ్ వార్ 2. సి వచ్చేసి ద వైమర్ రిపబ్లిక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. డి వచ్చేసి రైట్ ఎనీ 2 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అక్కర్ ఇన్ 1941. నెక్స్ట్ 32nd క్వశ్చన్ చూడండి, అందులో ఏ చూస్తే ఫర్ విచ్ ఆఫ్ ది సెక్టర్స్ దట్ వీ కేమ్ అక్రాస్ ఇన్ దిస్ చాప్టర్ వై షుడ్ వన్ ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ GDP. కుడ్ దేర్ బి అదర్ ఇష్యూస్ విచ్ షుడ్ బి ఎగ్జామిన్డ్, డిస్కస్. ఆర్ బి వచ్చేసి వాట్ వర్ ది పొలిటికల్ చేంజెస్ బ్రాట్ అండర్ ది నాజీ రూల్. ఆఫెన్ పీపుల్ ఆర్గ్యూ దట్ ఏ సింగిల్ పవర్ఫుల్ లీడర్ కెన్ రిజాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ కంట్రీ బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్సెస్
narrated in the context of Nazi Germany. How do you respond to this vision? నెక్స్ట్ ఫైనల్గా 33rd క్వశ్చన్ అయితే చూడండి. అందులో ఏ చూస్తే మార్క్ ది ఫాలోయింగ్ ఆన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఏ వచ్చేసి ద ఉట్కల్ కోస్ట్, 2 వచ్చేసి కన్యాకుమారి, 3rd వన్ వచ్చేసి ద స్టేట్ విచ్ హ్యాస్ డెహ్రాడూన్ యాజ్ ఇట్స్ క్యాపిటల్, 4th వన్ వచ్చేసి ద క్యాపిటల్ ఆఫ్ హర్యానా. ఆర్ బి చూడండి, ఇది కూడా మ్యాప్కి సంబంధించే మార్క్ ది ఫాలోయింగ్ ఆన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ వరల్డ్. అందులో నెంబర్ 1 చూడండి, ద కెనాల్ సపరేట్స్ ఏషియా ఫ్రమ్ ఆఫ్రికా. దాని యొక్క నేమ్ మనం రాసి గుర్తించాలి. 2 వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ ఇంగ్లాండ్, 3 వచ్చేసి ద సీ బిట్వీన్ ఆఫ్రికా అండ్ యూరప్. దాని నేమ్ రాసి మనం గుర్తించాలి. 4th వన్ వచ్చేసి ద కంట్రీ ఆఫ్ డాజింగ్ పోర్ట్, నేమ్ రాయాలి. ఇవి మన సెక్షన్ 4లో ఉన్నటువంటి టోటల్ 5 క్వశ్చన్స్. వాటి యొక్క ఇంటర్నల్ చాయిస్తో కలిపి టోటల్ 10 క్వశ్చన్స్. అందులో 5కి 5 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 5 × 8 = 40 మార్క్స్ అయితే వస్తాయి. ఇది స్టూడెంట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్ సోషల్ 2022లో ఈ మేలో జరగబోయేటువంటి సోషల్ ఎగ్జామ్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియో. స్టూడెంట్స్, ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకున్నారంటే మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.